మడ సార్. ఏంటి? మోడ సార్. మాడి అది ఈ సీన్ తర్వాత డైలాగ్ ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇదో ఇక్కడ కమెంట్స్ లో చూడు, లాస్ట్ డైలాగ్ ఇన్ ద సీన్, ఈడు ఈడి మాడే. మాడే. ఈడు మాడే. క్రేజీ అసలు ఇది. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈ రోజు మనం ఎయిర్ సిరీస్, అదే మన ఈటీవీ లో వచ్చింది కదా, ఆల్ ఇండియా ర్యాంకర్స్, దాని మీద వచ్చిన కొన్ని మీమ్స్ కి అండ్ ఫన్నీ సీన్స్ కి రియాక్ట్ అయ్యాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నేను కూడా ఇప్పుడే ఆ సమ్ చేశాను. ఆన్సర్ ఏంటో చెప్పు. క్లాసులోకి వచ్చి క్లాస్ మధ్యలో పడుకుని గుర్తొచ్చింది. మడ సార్. ఏంటి? మోడ సార్. మోడ్యులస్ ఆఫ్ ఏ మోడే మోడే ఏంటది? అదవుతుందా? అది మాడి అది ఈ సీన్ తర్వాత డైలాగ్ ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇదో ఇక్కడ కమెంట్స్ లో చూడు, లాస్ట్ డైలాగ్ ఇన్ ద సీన్, ఈడు ఈడి మాడే. మాడే. ఈడు మాడే. సో ఇది యాక్చువల్లీ ఇది ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడు అయితే ఫుల్ నవ్వుకుండే అనమాట. నేను విపిన్నాడు, ఇది మేము థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళు ఎయిర్ ప్రివ్యూ కోసం మనని ఇన్వైట్ చేసిరు అనమాట. ఆ స్క్రీనింగ్ కి పిలిచినప్పుడు సో మన ఎయిర్ టీం వాళ్ళతోటి కలిసి చూసినందుకు ఆ ఎక్స్పీరియన్స్ మస్తు అనిపించింది. అండ్ నేను పర్సనల్ గా ఈ సిరీస్ కి చాలా కనెక్ట్, ఎందుకంటే నేను కూడా ఇంటర్ ఉన్నప్పుడు హాస్టల్ ఉండే అనమాట. ఈ బీబీఎస్ సార్ నాడు అట్లాంటి సార్ కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్ లైఫ్ లో కంపల్సరీ వచ్చేస్తాడు బీబీఎస్. యాక్చువల్లీ ఆ రోల్ కి వైవా హర్ష తప్పించి ఇంకెవరు న్యాయం చేయలేరు అసలు. ఎందుకంటే మనం ఆల్రెడీ పాత షార్ట్ ఫిలిమ్స్ అవి చూసినాం కదా, యాప్ట్ అసలు. కానీ ప్రతి కాలేజ్ లో మనోడు అన్నట్టు ఒక మాడే సార్ ఉంటాడు ఇట్లా. నేను మాడే సార్ అనలేదు, నేను బీబీఎస్ సార్ అన్నా. ఓకే ఓకే ఓకే. ఎక్స్చేంజ్ చేయాలరా. అమ్మాయిని ఐమూలగా చూడు. ఐమూలగానా? ఎలా? డైగ్నల్ గా. డైగ్నల్ ఎక్స్చేంజ్ చేయాలరా. ఇప్పుడు నీ చూపులు అమ్మాయికి పంపించుకుంటాయి. చూపులు అదేలారా? క్రేజీ అసలు ఇది. అసలు యాక్టింగ్ అంటే మస్తు చేసిన అదైతే వస్తుంది. అది దానిలో ముగ్గురు యాక్టింగ్ హైలైట్ ఉంటదిరా, ఈ ముగ్గురిది. అంటే కొంచెమే తగులుతుంది కానీ వాళ్ళు మనని ఇంకా కొట్టేది. యాక్టింగ్ చేయాలి అట్లా. అది కూడా ఆ ఏజ్ కి ఎక్కువ చేస్తాం ఇంటర్ ఉన్నప్పుడు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇది కూడా బాగా రిలేట్ అయినవారా? ఇదా అది కూడా రిలేట్ అయింటాడు. మొత్తం సిరీస్ మొత్తం రిలేట్ అయ్యా నేను. అంటే ఫస్ట్ ఆ డైగ్నల్ సీన్ అని తీయడు, ఆయనకు కొట్టిన సీన్ అది. ఫస్ట్ సీన్ నీదే ఉంటది విపిన్ గారిది. కొట్టిన సీన్ అది ఉంటది. నేను నమ్మను. దట్ ప్రౌడ్ ఫీలింగ్. యాక్చువల్గా చెప్పాలంటే వాడు ఇన్ఛార్జ్ అనమాట. నేను కూడా ఇంటర్ ఉన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు ఇట్లా చేసాం అనమాట. లక్ష్మణ్ అని ఉంటుండే. లక్ష్మణ్ అని చెప్పి ఇట్లా ఆట వేసి ఆడున్న ఆయమ్మల పేర్లు అవి పేర్లు రాస్తుంటే అనమాట. ఆడు చూసి మేము లక్ష్మణ్ చూస్తుంటే ఆడు ఇట్లే ఫీల్ అవుతుండేరా. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. ఆయన కూడా వదిలేడు నా కొడుకు అయితే. కాదు, ఇది నిజంగానే. కాకపోతే మా ఇంటర్ కాలేజీలో అయితే క్రియేటివ్ గా బొమ్మలు వేస్తుండే అనమాట.
బొమ్మలు అబ్బో ఆర్టిస్టులు ఒక్కొక్కరు. బొమ్మలు వేరేలే, వేరే బొమ్మలు బేసిక్ షేప్స్ అన్ని వేస్తుండే గోడల మీదనే ఉంటుండే, బేసిక్ షేప్స్ అన్ని. అవునరా నాయన. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఇక చాలు. ఇదే హాస్టల్లో ఏళ్ల తరబడి గంజి కచ్చాం, గుడ్డ కచ్చాం, కడుపు మడితే కన్నీళ్లు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా మధ్యలోకి వస్తే మాడిపోతారు. లక్షలు కట్టేది పప్పు కర్రీ తిని కాడ. పోనీ పప్పు బాగుంటదా అంటే రేషన్ అమ్ముతారు చూడు, అది స్కామ్ అయింది ఉంటే ఆ స్కామ్ లోకి వెళ్ళి సగం రేట్లో కొనుక్కొచ్చి వండుతారు, అట్లాంటి పప్పు పెడతారు. అందులో కూడా నీళ్ళే ఉంటాయి. మా ఇంటర్లో అయితే పొద్దున టిఫిన్ చేయడానికి పోతుండే కదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి. హాస్టల్లో ఇడ్లీలు కాబట్టి రాళ్ళ లెక్క ఉంటుండే ఆవిడతోటి మేము ఇట్లా ఏమంటారు క్రికెట్ ఆడుతుంటివి, ప్లేట్ ఎగ్రేసి ప్లేట్ కొడుతుంటే అనమాట. అంత గట్టిగా ఉంటుండే అది. ఇట్లే నొల్లి చేస్తుంటే హాస్టల్ ఎగ్రేస్తుంటే ప్లేట్ అన్ని ఇటు ఆ బాగా వేసి పడేస్తుంటే మొత్తం. అసలు రైస్ రా ఘోరం, అసలు దానిలో ఫుల్ సోడా కలుపుతారు. అసలు అమ్మ టార్చర్ ఉంటుండే, కట్టన్ వస్తుండే. కానీ చికెన్ పీసులు కూడా 3-4 పెడతారా చిల్లర. 4 కూడా కాదురా నాయన, ఒకటి. 3 అందులో 2 బొక్కలు వస్తాయి, సగం ఉంటాయి. దానికి కూడా గింతింతనే ఉంటది, చికెన్ ఎక్కువ ఉండదు. చాలానే యుద్ధాలు చేసినాం లేదు మేము, స్నాక్స్ కోసం అయినా వాటి కోసం వీటి కోసం. లాస్ట్ కి అయితే కిచెన్ లోకి పోయి కారం పొడి ఆయిల్ ఉంటది కదా, రైస్ లా మేము అంటే సెకండ్ ఇయర్ లో మాదే నడిచింది. అప్పుడు పోయి కారం పొడి ఆయిల్ కలుపుకొని తింటుంటది అనమాట. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అప్పుడు నాకు కరెక్ట్గా 12 సంవత్సరాలు. తాగాడే అది. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు www.pinkworld. ఈ సీన్ చూసినాక ఒకటి గుర్తొస్తుంది తెలుసా, మా దగ్గర కూడా వాడు ఇట్లే అనమాట. పండుకుంటాడు వాడు లేవగానే, అంటే రూమ్ లో మొత్తం స్టిక్కర్లు ఫొటోస్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి ఏ ఫొటోస్ అని చెప్పి. వాళ్ళు లేవగానే ఇంకోటి ఉంటాయి వాడు ఫస్ట్ పొద్దున్న దర్శనం చేసుకుంటాడు, వాటిని దర్శనం చేసుకొని వేరే పనులు చేస్తుండే అట్లా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మంచి కట్టుబాట్లు. అరే హాస్టల్ మొత్తం అట్లనే ఉంటది రా. మొత్తం ఓ సైడ్ మొత్తం ఏమంటారు క్రికెటర్స్ ఉంటది, ఇంకో సైడ్ ఏమో మొత్తం వేరే ఉంటది అనమాట. ఇక ఇంకో సైడ్ బాలేబాబు ఉంటారా? అది కంపల్సరీ. అరే బాలేబాబు లేకపోతే ఎట్లా? ఎక్కడికి రా? సార్ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి సార్, అందుకే కింద అడుగుదాని వెళ్తున్నా సార్. సార్ అన్ని సబ్జెక్టులు చెప్తారు కదరా, ఆల్ రౌండర్ ఎక్కడ పెట్టుకొని ఎక్కడికో వెళ్తా అంటావు. ఇఫ్ యు డోంట్ నో ఎనీథింగ్ ఆస్క్ మీ, ఐ టేక్ కేర్. అది కాదు సార్, ఖాళీ నోట్స్ ఎందుకు వచ్చింది? యా నోట్స్ రాయట్లేదా? దిస్ ఇస్ మై రఫ్ నోట్స్. రఫ్ నోట్స్ ఆ స్టూపిడ్ ఫెలో. అసలు రియల్ గా జరిగినాయి అన్ని దాంట్లో ఉన్నాయి రా భయ్య. అవును, అదే అంటే రియల్ లైఫ్ లో కూడా ఇంతో చెప్పిన లక్ష్మి అని చెప్పి ఇన్ఛార్జ్ గాడు ఎవరైనా ఇట్లా లేడీ ఫ్యాకల్టీ అయినా లేకపోతే ఎవరైనా ఇట్లా వస్తారు కదా, వాళ్ళు ముంగట ఓవర్ యాక్షన్ చేస్తుండేరా. మేము ఏదో అడిగా అనుకో, వాళ్ళ ముంగట ఏందిరా అని చెప్పి కొడుతుంటే, బుక్ రీస్ చేస్తుండే, ఇవి చేస్తుండేరా, మొత్తం బాగా చేస్తుండే అంతా. అంటే చాలా మంది జైల్స్ లా మస్తు మందికి నాలెడ్జే ఉండదురా నాయన. చాలా రేర్ ఉంటది 2-3కి అంతే. మిగతా వాళ్ళందరూ డేంజర్ గా ఇట్లనే ఏం రాదు, కానీ అన్ని తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు అసలు. హైలైట్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇన్ఛార్జ్ గారు ఉంటుండే, మా ఎకనామిక్స్ మేడం చాలా బాగుంటుండే, చాలా క్యూట్ ఉంటుండే అనమాట. మా బాయ్స్ క్యాంపస్ లో మొత్తం ఆమె వచ్చిందంటే ఇట్లే చూసుకుంటూ వస్తుండే. ఆ క్లాస్ కంపల్సరీ అటెండ్ అవుతుండే అనమాట అందరు. ఎప్పుడు రాని ఇన్ఛార్జ్ గాడు, ఎన్నిసార్లు కంప్లీషన్ రానాడు, అప్పుడు వచ్చి మేడం మంచిగా చదువుతుర్రా అందరు మేడం వాడేమో అంటుండ, కాళ్ళని వచ్చి ఒక 5 నిమిషాలు క్లాస్ డిస్టర్బ్ చేసిపోతున్నాడు. వేరే ఏ క్లాస్ కి రాడు, మ్యాథ్స్ దానికి రాడు, ఇంగ్లీష్ కి రాడు, వేరే ఏ దానికి రాడు, కానీ ఎకనామిక్స్ క్లాస్ కి వస్తుండే అనమాట. అంటే నాది ఎంఈసీ, అందుకే ఎకనామిక్స్ అని చెప్తారు. మీరందరూ ఎట్లా వచ్చారో ఆయన కూడా అట్లనే వచ్చాడు. అంతే, మేము క్లాస్ లో ఉండాలి కదా, వాడేందుకు రావాల్సింది. అంటే ఆ మేడం క్లాస్ కి అందరు వస్తారన్నావు కదా అట్లనే. అట్లా ఇక లాస్ట్ కి మెన్ విల్ బి మెన్. ఇక ఏం చేస్తాం, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సిరీస్ లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఉంది అంటే ఇదే.
నాకు చిన్న Cameo. ఏంటి Dope cameo. ఆగాగు ఇంటర్ మన ఆగరా రే రోషన్ బాబు వచ్చిండ్రా ఆ. రోరింగ్ స్టార్ రైజింగ్ స్టార్ రోరింగ్ స్టార్ రోషన్ బాబు రోరింగ్ స్టార్ రోషన్ బాబు రోరింగ్ స్టార్ క్రయింగ్ స్టార్. ఎంట్రీ అప్పుడు సాంగ్ అదిరిపోతుంది తెలుసా అసలు. ఏం సాంగ్ వేస్తారు అనిత సాంగ్ అదే ఆ సాంగ్ ప్లే ఆ. అవుతుంటది వెనక మెల్ల ఆటో వస్తుంది. ఇంటర్ లో అప్పట్లో ఏ ఆటో ఎక్కినా కూడా అదే సాంగ్ ఉంటుండే. గుర్తుందిగా ఏదైనా మన అజిత్ కోసమే. అన్నా అక్క వదినా అవును తమ్ముడు. మరి అజిత్ మాకు పుట్టబోయే బాబు అజయ్ ప్లస్ అనిత అజిత్. అజయ్కే తట్టుకోలేకపోతున్నాము, ఇసుకేసుకుంటాము ఎమోషన్ ని. ఇప్పుడు అజిత్ వచ్చింది అనుకో, 2 చేతులు సరిపోతే ఎమోషన్ కంట్రోల్ చేసుకోనికి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇదే కులవరా? అదే మాదే కులవ తెలుసా? ప్రేమికుల అన్న నువ్వు ఒకటి ఆపి అన్న. లిటరల్లీ థియేటర్ లా క్వశ్చన్ అడిగినప్పుడు నేనైతే గట్టిగా చెప్పిన అది ఆన్సర్. అన్న స్క్రీన్ ప్రెసెన్స్ అంటే అట్లుంటది మరి. ఇంకా ఒకటి మిస్ అయినా మనం ఏంటంటే ఆటో ఉంటుంది చూడరా, ఆటోకి శ్రీకృష్ణుని లెక్క ఒకటి స్టిక్కర్ అతికిచ్చి ఉంటుంది. అది ఎవరిదో కాదు, మా అన్నదే. చిన్న రోల్ అయినా మస్తుంది అసలు. క్యామియో అట్లుంటది క్యామియో. క్యామియో క్యామియో. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? లక్ష్మీదేవికి మనకు లోటు లేదురా, కానీ సరస్వతీదేవి కూడా ఉంటే బాగుంటుంది కదా అని. డబ్బున్నా ఆస్తులున్నా చదువుకున్నోడికి లోకంలో ఉండే గౌరవమే వేరు. ఈ సీన్ కూడా చాలా ఎమోషనల్ అయిన, ఎందుకంటే ఈ సీన్ కన్నా ముందు ఏముంటది అంటే అప్పుడే హాస్టల్ పంపించేస్తారనమాట. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ డాడీకి చెప్తారన్నమాట, ఇట్లా చీటింగ్ చేస్తే ఇట్లా పంపించేసారు, రెస్ట్రికేట్ చేసారు అని చెప్పి. ఇట్లా తినేటోడు ఇట్లా ఒక్కడిచ్చి కొడతాడు చెంప మీద. సో లిటరల్ గా తెలుసా, నాకే ఎట్లా అయిపోయింది తెలుసా, ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఉండే తెలుసా ఈ సీన్ లో. దాని తర్వాత ఈ సీన్ తర్వాత ఏం చెప్తా తెలుసా, ఆ కాలేజ్ వాడు మన కులపోడే మనోడే, దీన్ని మాట్లాడతా కావాలంటే, అంటే నాకు ఒక్కనికి కాదు మా 2 దోస్తులకు కూడా సెట్ చేయు, ముగ్గురం మళ్ళీ అదే కాలేజ్ లో పోతాము అని చెప్పి అంటాడు. మళ్ళీ పోయి అదే కాలేజ్ లో ముగ్గురిని జాయిన్ చేస్తారు. వాళ్ళ రోలర్ ఆడేసుకుంటాడు. ఆ ఇంకా బీజిఎం తోటి ఆ సీన్స్, ఆ రైటింగ్, అసలు డైలాగ్స్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇట్లా ఎలివేషన్ సీన్స్ దగ్గర అయితే అసలు క్రేజీ కొట్టాడు. ఇట్లా రోలర్ కోస్టర్ రైడ్ లెక్క ఉంటది అయితే వెబ్ సిరీస్ మొత్తం. ఎస్, నవ్వుపించి ఏడిపిస్తారా? యాక్చువల్ అట్లా చాలా ఉన్నాయి, ఒక్కటం కాదు చాలా ఉన్నాయి. ఇంట్లో వాంది కూడా మస్తు ఉంటది. ఇంకోటి వీళ్ళిద్దరే కాకుండా ఇంకోటి ఉంటాడు చూడు, వాడు క్రేజీ వాని ఉంటది. కూడా ఉంటాయి. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే విలన్ లాగా ఎవరు మన కలర్ ఫోటో డైరెక్టర్, ఇది కూడా ఆయనే ప్రొడ్యూస్ చేసినాడు. లిటరల్ గా చెప్తున్నా కదా, ఇచ్చి పడేసిండు. అప్పట్లో మేము కూడా ఇంటర్ హాస్టల్ ఉన్నప్పుడు ఎండి వాళ్ళు అప్పుడప్పుడు చెక్కింగ్ వస్తుండే అనమాట. చెక్కింగ్ వచ్చినప్పుడు అట్లే వాళ్ళు వస్తున్నట్టు భయం అయితే మాకు, అమ్మాయి కొడుకులు ఎక్కడ కొడతారు, ఏం చేస్తారు, అట్లా ఇట్లా అని చెప్పి. ఫోన్ చెక్కింగ్ వస్తుండే అప్పుడప్పుడు. ఈ సినిమా వెబ్ సిరీస్ లో కూడా అట్లనే ఫోన్ చెక్కింగ్ వస్తారు, ఫోన్ చెక్కింగ్ చేస్తారు, అంతే చేస్తారు. అయితే వాడు కొట్టి వెళ్ళిపోతాడు కదా, కొట్టి వెళ్ళిపోయి అంత అవుతుంది. రియల్ లైఫ్ లో కూడా హాస్టల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కొడతారు కదా, మేము ఇన్ఛార్జ్ గారు అట్లా ఇట్లా అంటాం కదా, కానీ లాస్ట్ చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు నిజంగానే. యాక్చువల్ కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు గలీజ్ గాలు ఉంటారు అనుకో. కొందరు నిజంగా నా పిల్లల్ని అంటే వాడు ఎవడు రాడు అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ మస్తు కన్సల్ట్ చేస్తారు వాళ్ళు. కొందరు బాగుంటారు జైల్స్, కొందరు బాగుంటారు ఇన్ఛార్జ్, కొందరు బాగుంటారు, అందరు కాదు. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవో ఒకటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఇట్లా కొన్ని ఇంటర్ లో జరిగినవి ఉంటాయి హాస్టల్, స్పెషల్ గా హాస్టల్లో ఉన్న వాళ్ళకి, అదేంటిదో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు. నాకు కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఇంటర్ లో. ఏమంటారు, కాలేజ్ లో తెలుసు నార్మల్ ఫోన్ పట్టుకొని పోతూనే ఉంటాం ఇంటర్ లో, కానీ అలో ఉండదు. అయితే నేను ఒక రోజు ఇట్లానే బుక్ లో ఒక సైడ్ పెట్టుకొని, బుక్ ఇట్లా స్ట్రైట్ గా నించోబెడతాం కదా, ఇట్లా నించోబెట్టి ఇటు సైడ్ ఫోన్ వాడుతున్నా, ఇటు సైడ్ ఇట్లా చూస్తున్నా. అయితే నాకు తెలిసి కెమెరాలు చూసిరో ఎట్లనో తెలియదు, కానీ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తారు కదా అందరు బ్యాగ్స్ ఫోన్లు ఉన్నాయా లేవా అని చెప్పి. అట్లా చెక్కింగ్ వచ్చారు, ప్రిన్సిపల్ మేడం వచ్చింది, ఒకడు వచ్చి చెక్ చేసి స్టార్ట్ చేసాను. అమ్మో వీడు చెక్ చేస్తున్న ఫోన్ ఏడ పెట్టాలని చెప్పి, ఈడ మనం కాళ్ళ దగ్గర శాండిల్ ఉంటుంది కదా, శాండిల్ కి కాళ్ళకి మధ్యలో పెట్టుకున్నాను నేను ఫోన్. చిన్నది ఉండే అప్పట్లో, నాకు ఇంతే ఉంటుండే.
ఆడు మధ్యలో పెట్టుకొని నేను కూర్చున్నా. ఎంత చెక్ చేసినా బ్యాగ్ చెక్ చేస్తారు, మా అంటే పాకెట్ చెక్ చేస్తారు కదా, దొరకదులే అని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా. అప్పుడే మేడం వచ్చి ఏంది ఇంత ఉడుకోవస్తుంది అని చెప్పి, కరెక్ట్ నా పైన ఏసీ ఉంటది, అయితే ఆ ఏసీ అయ్యి అని చెప్పింది నన్ను. దగ్గర అప్పుడు ఎంత టార్చర్ ఉండే. ఇక ఫుల్ యాక్టింగ్ చేసిన, నాకు నించోడానికి వస్తలేదు, ఇట్లా లేచి ఇట్లా ఏదో పడిపోయినట్టు చేసిన. ఏమైంది అంటే ఇట్లా నా కాలు ఫుల్ పెయిన్ ఉంది ఇట్లా అని చెప్తే, అయ్యో ప్లీజ్ సిడర్ అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అవుతారు చూసి. ఎగ్జామ్ నాకు ఏం రాదు అప్పుడు, ఇట్లనే ఇంటికి పోయి మార్క్స్ పంపిస్తారు అట్లా ఇట్లా అనిండే అనమాట. అయితే ఓఎంఆర్ షీట్ లో నా పేరు రాస్తే అది పేపర్ నాదని తెలుస్తుంది. ఒకవేళ నేను నా పేరు రాయకుండా వేరే వాళ్ళ పేరు రాస్తే ఆ పేపర్ నాదని మాకేం తెలుస్తుంది, తెలియదు కదా. అట్లా నేనేం చేసిన, నేను ఒక్కనే అనుకున్నా అట్లున్నాను. నేను విరాట్ కోహ్లీ పేరు రాసిన, మా ఫ్రెండ్ వాడు ఎంఎస్ ధోని పేరు రాసిండు, ఇంకోటి యువరాజ్ సింగ్ అని పేరు రాసిండు. అట్లా ఒక 15 మంది రాసినాం. అయితే మా ఇన్ఛార్జ్ గారు వచ్చి పట్టుకున్నాడు రా, ఎగ్జామ్ లో వచ్చి పేరు చెక్ చేసి పట్టుకున్నాడు. వాడు రిజల్ట్ వస్తాయి కదా, రిజల్ట్ వస్తే ఆ లిస్ట్ లో పేరు వచ్చినప్పుడు వాడు పోయి చూసి వీళ్ళెవరు, వీళ్ళు ఎప్పుడు వచ్చి క్యాంపస్ కి అన్నట్టు షాక్ అయినాడు. దాని తర్వాత ఇట్లా చేస్తారు అని చెకింగ్ చేసాడు. నన్ను ఒక్కనే పట్టుకున్నాడు, ఎందుకంటే నన్ను పట్టుకోని వేరే అందరూ పెన్సిల్ తోటి రాసి పెన్ తోటి రాసిన తోపు అని పట్టుకుని పోయాడు. పోయి మీ డాడీకి చెప్తా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే, ఏం దుక్కుటో పిక్కపో అన్న ఆయన, ఏం దుక్కుటో పిక్కపో అని చెప్పి పేపర్ ఇట్లా పడేసి చక్కగా హాస్టల్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఎండింగ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఏమో పప్పు చూద్దాం మనము, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏం దిక్కుటో పిక్కపో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది అనమాట. నాకైతే ఇంటర్ అంటే గుర్తొచ్చేది పెన్ ఫైట్. మేము అసలు అంటే మాకంటే క్లాస్ లో మొత్తం అదే ఇక పెన్ ఫైట్. మేము మా బెంచ్ లోనే ఆడుకునేది కాకుండా పక్క రోలతో టోర్నమెంట్ పెడుతుండే పెన్ ఫైట్ టోర్నమెంట్. సో మేము పెన్లనే అప్గ్రేడ్ చేసుకుంటుండే అనమాట, క్యాప్ పెట్టి, క్యాప్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టి. అప్పుడు మాంటెక్ నేటాప్ పెన్, టోప్ పెన్ అదే. చాలా మెమరీస్ గుర్తుకొచ్చినాయి, నాస్టాలజిక్ మొత్తం. ఇంకోటి ఫేక్ ఐడి చేసుకుని మెసేజ్ చేస్తుండే అప్పట్లో. ఏంజల్ అట్లాంటి ఫేక్ ఐడి చేసుకుని పక్క రూమ్ వాడు పక్క రూమ్ వాడే ఉంటుండే అనమాట. వీడికి మేము చాట్ చేస్తుంటే వాడు పోయాడు, వాడు ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అనమాట, వాడు ఎట్లా చాట్ చేస్తుంటే ఏందని చెప్పి క్రేజీ ఉంటుండే అసలు. వేసుకోవాలి ఎవరితో చాట్ చేస్తున్నారు. 10 o'clock కి కరెక్ట్ 10 o'clock అయిపోతాయి వాడు నైట్ స్టడీ అవర్స్. 10 o'clock నుండి రాత్రి 12 గంటలకు అదే పని. ఇంకా చాలా సీన్స్ ఉన్నట్టునే మూవీలా, కానీ అన్నిటికీ రియాక్ట్ కాలేం కదా. మస్ట్ వాచ్ సిరీస్ అయితే ఇంటర్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. మొన్న కూడా ఎక్స్ లా ఇట్లా పెట్టిండు, లింక్ దొరుకుతలే ఎవడన్నా, అదే పైరేటెడ్ లింక్ పెట్టండి చూసా అంటే, ఆడు ఈటీవీ విన్ అడ్మిన్ ఉంటాడు కదా, 99 రూపీస్ చూడండి రా, ఏం కాదు, ఫుల్ వర్త్. నిజంగా కొడుతురా. ఈ ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. నాకు ఈ సిరీస్ చూసినాక ఎమోషనల్ ఫీల్ కొంచెం ఈ వీడియోకి నాస్టాలజిక్ లాగా రియాక్ట్ అయితే ఎట్లుంటదని అనిపించి, సో అందుకే యాక్చువల్గా సిరీస్ మొత్తం రియాక్ట్ అవుతాం అనుకున్నాం. కాకపోతే అది కాపీ రైట్ పడుతుంది అని చెప్పి ఓన్లీ కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన రీల్స్ మాత్రం రియాక్ట్ అవుతాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.